వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించగొంతున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సూపర్ 6 హామీలు ఏమయ్యాయి? నంద్యాలలో టీడీపీ మేనిఫెస్టో దహనం చేసిన వైసీపీ నేతలు. ఈ నెల 9న నంద్యాల టెక్కే మార్కెట్ యార్డులో షాపులు, గోడౌన్లకు బహిరంగ వేలం. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, కీలక విధానాలు, ప్రాజెక్టులపై చర్చ. చార్ధామ్ యాత్రకు భక్తుల రద్దీ, కేదార్నాథ్, బద్రీనాథ్లలో భారీ రద్దీ. పవన్ కళ్యాణ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్. తిరుమలలో జాన్వీ కపూర్ అలిపిరి మెట్ల మార్గంలో చేరుకుని శ్రీవారి దర్శనం. లంగర్ హౌస్ లో పగిలిన వాటర్ పైప్ లైన్, రోడ్లపై వృధాగా తాగునీరు. అమీర్పేట మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం, హెల్మెట్ షోరూంలో మంటలు. పవన్ కళ్యాణ్పై రామకృష్ణ ఫైర్, ప్రజాస్వామ్యంపై ద్వంద్వ వైఖరి అంటూ విమర్శలు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. నంద్యాలలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ వైసీపీ నేతలు టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాసా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సూపర్ 6 హామీలు సహా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రెండు సంవత్సరాలు కావస్తున్నా చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా పేదల నట్టి విడిచే విధంగా ఈరోజు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మహానేత వైఎస్ఆర్ ఎంతో పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆరోగ్యశ్రేణి పూర్తిగా నేలపాలు చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటారు. ఈరోజు మేమేదో 5 రూపాయలకి భోజనం పెడుతున్నామని చెప్పేసి కథలు చెప్పడమే తప్పితే ఎక్కడైనా సరే మీరు ఒక్క హామీనైనా నెరవేర్చినారా అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాలలో ఒక్క కొత్త పెన్షన్ అన్న మీరు ఇచ్చినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారయ్యా అంటే ఒక్కటన్నా చెప్పుకోవడానికి మీకు ఒకటి ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు తప్పితే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటన్నా కొత్త పని ప్రారంభించినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పైపెచ్చిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్న హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తూ సంపద సృష్టించి మేము మీ అందరికీ కూడా అదనంగా పథకాలు ఇస్తానని చెప్పిన మాట మర్చిపోయావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు మేము ఒకటే కోరుతున్నాం, పొద్దున లేస్తే ప్రెస్ మీట్లు పెడతారు, పొద్దున లేస్తే మీటింగ్లు పెట్టుకుంటారు, పొద్దున లేస్తే టీవీల ముందుకు వచ్చేసి ప్రత్యక్షం అవుతారు. కానీ ఎక్కడ చూసినా సరే, ఎప్పుడు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి భజన తప్పితే మీరు ఒక్కటన్నా మంచి పని చేసినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఎంతసేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తిట్టడం, ఎంతసేపు వైఎస్ఆర్ నాయకుల మీద కేసులు పెట్టడం, ఎంతసేపు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పగలగొట్టడం, ఎంతసేపు వైఎస్ఆర్సీపీ సమయంలో చేసినటువంటి మంచి పనులు ఒక శిలాఫలకాల్ని పగలగొట్టడం, ఇవి తప్పితే ఈ 2 సంవత్సరాలలో మీరు చేసినటువంటి ఒక్కటంటే ఒక్క మంచి పని అయినా ఉందా చూపించగలుగుతారా అని చెప్పేసి అడుగుతున్నాం. నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని టెక్కే మార్కెట్ యార్డులో 10 షాపుల రూములు, ఒక గోడౌన్ కు ఈ నెల 9న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు 8వ తేదీలోగా సమర్పించాలి. అత్యధిక బిడ్ వేసిన వారికి షాపులు, గోడౌన్లు కేటాయించనున్నారు. లీజ్ కాలం 3 సంవత్సరాలు కాగా ప్రతి ఏడాది అద్దె 5% పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి చెక్కే మార్కెట్ యార్డులో గల 10 షాప్ రూమ్లకి ఒక గోడంకి ఈ నెల 9వ తారీఖు సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు కడప వారి ఆధ్వర్యంలో వేలంపాట జరుగును. షాప్ రూమ్లు 10కి సంబంధించి అప్లికేషన్ ఎవరికైనా కావాల్సినప్పుడు కార్యాలయం పనివేళలో వచ్చి 1000 రూపాయలు కట్టి అప్లికేషన్ తీసుకొని పూర్తి చేసి 8వ తారీఖు లోపల సబ్మిట్ చేసిన వారికే 9వ తారీఖు బహిరంగ వేలంలో పాల్గొనడానికి అవకాశం కల్పించబడును. షాపులకి కానీ గోడం కానీ డిపాజిట్ గా 5,000 కట్టవలసి ఉంటుంది. షాపులు దక్కని వారికి ఆ 5,000 రీఫండ్ చేయబడుతుంది. 7 పని దినాలలో రీఫండ్ చేయబడుతుంది. కావాల్సిన వాళ్ళు ఈ వేలంపాటలో పాల్గొనవలసిందిగా తెలియజేయడం ఉంది. షాపులకు సంబంధించి గవర్నమెంట్ వేలం 5,280 రూపాయలు ఉంటుంది. దానికి హైయెస్ట్ ఎక్కువ పాడిన వాళ్లకు షాపులు కేటాయించబడుతుంది. హైయెస్ట్ పడిన అమౌంట్ కి జిఎస్టి 18% కలుపుకొని నెల చెల్లించవలసి ఉంటుంది. షాపులు గెలుపొందిన వాళ్ళు 2 నెలల బాడిగా డిపాజిట్ గా కట్టవలసి ఉంటుంది. షాపులు గెలుపొందిన వారికి 3 years కాల పరిమితి వారికి ఇవ్వబడుతుంది. ప్రతి సంవత్సరము రెంటులో 5% ఎన్హాన్స్డ్ అవుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఏవియేషన్ పాలసీ, అమరావతి అభివృద్ధి, ఉద్యోగుల పదవి వివరణ వయసు పెంపు, సోలార్ ప్రాజెక్టులు, పలు భూ కేటాయింపులు సహా కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. చార్ధామ్ యాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా భక్తులు కేదార్నాథ్ ధామాన్ని సందర్శించి బాబా కేదార్ కు పూజలు సమర్పించగా 8.32 లక్షల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ ధామంలో శ్రీ బద్రీ విశాల్ను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. ఏపీ రాజధాని నిర్మాణాన్ని సక్రమంగా పూర్తి చేయలేని పవన్ కళ్యాణ్ తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. తెలంగాణ ఏర్పాటుపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం సరైందా అని ప్రశ్నించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భక్తని నరసింహులేమో తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అంటాడు. అంత మాటన్నా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడు, బండి సంజయ్ సపోర్ట్ చేయడు, కిషన్ రెడ్డి సపోర్ట్ చేయడు. అంటే ఏమర్థం? తెలంగాణ ఉనికి లేకున్నా సరే మేమందరం మాత్రం కలిసి ఉండాలని వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఏమేమంటున్నాడో మీ అందరూ చూస్తా ఉన్నారు. ఆయన ఎవరసలు ఆంధ్రలో తెలంగాణలో దృష్టి పడడం మూలంగా దృష్టి కలగడం మూలంగా మా ఆంధ్రలో కొబ్బరికాయలు ఎండిపోతున్నాయని చెప్పి అన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పడితే ఆయన దగ్గర బాధ అయిందట. బాధతోటి 11 రోజులు అన్నం తినలేదట.
ఇవాళ అటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయననట మన తెలంగాణ పుట్టినరోజు నాడు నిన్న 2 జూలై నాడు మన తెలంగాణ ఆవిర్భవించిన రోజు నాడు తెలంగాణ గడ్డ మీదనే వచ్చట తెలంగాణ పునర్నిర్మాణం సభ పెట్టారు. అంటే తెలంగాణ వస్తే బాధపడిపోయి 11 రోజులు అన్నం తినరోజు నువ్వు మా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తావా? నువ్వు ఎక్కడ కొందరు తెలంగాణ వాళ్ళు అన్నారు నువ్వు ఇక్కడికి రావద్దు అన్నారు. అంటే 2వ తారీఖు నాడు రావద్దు అన్నారు. నీ అయ్యే జాగీరా అన్నాడు. అది మాట్లాడాల్సిన మాటలేనా? నువ్వు ఉప ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చునా? అంటే తెలంగాణలో రెచ్చగొడడం మనం చూస్తున్నావా? అసలు నువ్వు ఎవరు తెలంగాణ పునర్నిర్మాణంలో నీకేం పని? సినీ నటి జాహ్నవి కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న ఆమె గురువారం ఉదయం నటి మహేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. पीछे पीछे स्टैंड है लग जाएगा ఒక అడుగు వెనక్కేంట్రా అంతా హైదరాబాద్ లంగర్ హౌస్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ప్రధాన వాటర్ పైప్ లైన్ పగలడంతో నిన్న రాత్రి నుంచి భారీగా తాగునీరు రోడ్లపైకి ప్రవహిస్తుంది. దీంతో రహదారులు జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలంలో నీటి కొరత నెలకొన్న సమయంలో విలువైన నీరు వృధా అవుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అమీర్పేట మైత్రివనంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న హెల్మెట్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాలిపోయిందన్న మొత్తము హోటల్లో ఉన్నాడు కదా ఆ వేడికి మొత్తం కాలిపోయింది. 2 షాపులు 13 షట్టర్లు అండి మావి. 13 షట్టర్లు కాలిపోయినాయి. దాదాపు 2.5 కోట్ల ఆస్తి నష్టం. ఇప్పుడు ఎలా చేశారు? అసలు కరెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేరు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు. ఆస్తి నష్టం అయితే చెప్పండి, ప్రాణ నష్టం అయితే చెప్పండి. ఇప్పుడు ఈ నష్టం ఎవరు ఇస్తారండి? ఆర్షమిక్స్ నుంచి మొత్తం పొగలు వస్తాయి మాకు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం కానీ కంప్లైంట్ రిపేర్ అవునండి మా వల్ల ఏమీ లేదు.
దాంట్లో ఏం పోలేదు. మా వాళ్ళ స్టాఫ్ అప్పుడే కంప్లైంట్ హెల్మెట్ బజార్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక్కటి కూడా స్టాక్ అట్లా ఏమీ లేకుండా పోయింది. ఏమి అసలు అక్కడ ఏముందో అర్థం కావాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్కు ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. ఏపీ తెలంగాణ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన జెండా అజెండాలను పక్కన పెట్టి బీజేపీ జెండా మోయడమే పవన్ కళ్యాణ్ పనిగా మారిందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సౌలభ్యం ఉంది. దానికి అది వదిలిపెట్టి అసలు ఆయన పార్టీ అజెండా పక్కన పెట్టాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టాడు. ఇవాళ బీజేపీ వాళ్ళ అజెండా మోస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కోసం హైదరాబాద్లో పోయి ప్రజలు రెచ్చగొడతా ఉన్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పేరుతో, ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి కానీ అక్కడ పోయి అంత నువ్వు మరింత రెచ్చగొడతా ఉన్నావు. పైగా ఆయన పైన కేసులు పెడతానంటావు. ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడితే నీకు నచ్చకపోతే దాన్ని ఖండిస్తాం తప్పితే ఒకేసారి జర్నలిస్ట్ పైన కేసు పెడతాం, ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన జైల్లో వేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాడికి తావుందా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు ప్రజాస్వామ్యం కావాలనా? మీకు అధికారంలో ఉంటే మాత్రం ప్రజాస్వామ్యం అక్కర్లేదా? పైగా ఆయన అన్నదేంటి, అమిత్ షా ఇట్లా అన్నాడని అన్నాడు. ఓకే, అమిత్ షా అన్న దాంట్లో కూడా తప్పేముంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మీరు నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి పార్లమెంట్లో మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ ఒకవైపు ఊడిగం చేస్తూ అదే మాట ఆయన అంటే నీకు తప్పేం వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఆయన నువ్వు ఖండించాలని కూడా ఖండించు. కానీ ఇది సరైంది కాదు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో సౌఖ్యంగా సన్నిహితంగా అన్నదమ్ముల మాదిరి మనం ఉన్నాం. మీరు చేసే రాజకీయాలకి ఇవాళ మళ్ళీ చిచ్చు పెడతా ఉన్నారు. ఇది జనసేన రాజకీయం కాదు, పవన్ కళ్యాణ్ సొంత రాజకీయం కాదు. భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయడానికే ఇవాళ హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు రేపు వాళ్ళతో కలిసి అక్కడ ఎన్నికల్లో పాల్గొనాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈ వ్యవహార శైలి మానుకో. నువ్వు ఇక్కడ మంచిగా చంద్రబాబు నాయుడు గారు మంచి పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడు. పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణం బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ చేయండి, బాగా మంచి పేరు తెచ్చుకో. ఇది వదిలిపెట్టిపోయి ప్రజల మధ్య చిచ్చు పెట్టేదాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕಾನೂನು ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಾತೀತವಲ್ಲದೆ ರಾಗ ದ್ವೇಷವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯಯುತವಾಗಿ ಮಾಡುತ್ತೇನೆಂದು ನನ್ನ ಅಜ್ಜ ಗಂಗಾಧರಜ್ಜನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆಯನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಈಗ ಪ್ರಮಾಣ ವಚನಕ್ಕೆ ಸಹಿ ಮಾಡಲಿದ್ದಾರೆ. ನಾನು ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಾದ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಪರ್ಯಾಲೋಚನೆಗೆ ತರಲಾಗುವ ಅಥವಾ ನನಗೆ ತಿಳಿಯದೇ ಬರುವ ಯಾವುದೇ ವಿಷಯವನ್ನು ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನು ಮುಕ್ತ ನಿರ್ವಹಣೆ ಅಗತ್ಯವಾಗುವುದೆಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಲ್ಲದೆ ಅನಾತ್ಯ
ಯಾರೇ ವ್ಯಕ್ತಿಗೆ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ನನ್ನ ಅಜ್ಜನ ವೀರ ಗಂಗಾಧರ ಅಜ್ಜರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆಯನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. ధన్యవాదాలు సార్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.